Praise the Lord, everybody. బైబిల్ పాట మనం పాడినాం. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఇప్పుడు నా జీవితంలో జరిగింది అది. ఇఫ్ యు రీడ్ ఎవ్రీ డే, ఇట్ విల్ హెల్ప్ యూ, ఇట్ విల్ లీడ్ యూ, ఇట్ విల్ గైడ్ యూ. So please continue to pray for me. I'm standing here with no message, whether you believe it or not. Please pray for me in your hearts. నా కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుడు నాతో, మీతో, మనతో, మనల ఎడల అక్కడ దాంట్లో చూసేవారితో మాట్లాడేటట్లు రండి, దేవుణ్ణి ప్రార్థిస్తాం. ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి యేసయ్యా, నాయన ప్రభువా, నీకు వందనాలు. గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడవు, మహోన్నతుడవు, మా కోట, మా శృంగము, మా దేవా, మా రక్షణకర్త, మా రక్షణకు ఆధారభూతుడు దేవా. నీ తప్ప మాకెవరున్నారు ప్రభు? మా జీవితంలో నువ్వు చూపిస్తున్న నీ గొప్ప కార్యములు ఈరోజు ఎంతో గొప్ప వాక్యము మాకు అందించినావు ప్రభు. దావీదు కీర్తన 40వ అధ్యాయము 5వ వచనము ప్రభు. ఈ మాట నాకు ఎంతో ఇష్టమైంది ప్రభా. నా ఎడల నా జీవితంలో నీవు జరిగించిన కార్యాలు ప్రభా, ఎన్నో కార్యాలు ప్రభా, నేను వివరించలేను, చెప్పలేను, బయటికి చెప్పలేను, నీకు తెలుసు. కానీ ప్రభా, అవి అన్నిటికీ కారణభూతుడివి. వాటన్నిటికీ కారణం ప్రభా నువ్వు నాకు ఇచ్చిన రక్షణ. దూరస్తున్నై, నీకు కోపం పుట్టించిన వాడినై, ఎక్కడో ఉన్నా నన్ను వెతికి రక్షించి తీసుకొని వచ్చినావు ప్రభా. నీ కృపకు నన్ను అప్పగించినావు. నీకు వందనాలు ప్రభా. ఎందుకు పనికిరాని వాడిని నన్ను మరొకసారి నీ యొక్క కృపలో నువ్వు చూపిస్తున్న నీ ప్రేమ కొరకాయ, నీ కృప కొరకాయ, నీ విశ్వాసత కొరకాయ నీకు వందనాలు. నన్ను, మమ్మల్ని మీరు కనికరించండి. నీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని మేము పరీక్షించుకొని నీ వల్లలో మేము ప్రవేశించగలిగేటట్లు చేయండి. నీకు వాక్యం ద్వారా మాట్లాడండి. నీ వాక్యమే మాకు వెలుగు, నీ వాక్యమే మాకు దీపం ప్రభువా. నీవు తప్ప మాకెవరు లేరు. నీవే మమ్మల్ని కాచి కాపాడి ఈ సంఘాన్ని ఇంతవరకు నువ్వు నడిపిస్తున్న నీ విధానం కొరకే నీకు వందనాలు చెల్లిస్తూ, నీ వాక్యం ద్వారా మరొకసారి మేము పరీక్షించుకొని నీ వల్లలో యథార్థంగా ప్రభా చేయవేయగలిగే కృప అనుగ్రహించమని యేసు ఘనమైన నామం నా వినయంతో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. రండి, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము మొదటి 13 వచనాలు మనమందరము మార్చి చదువుకుందాం. Epistle to Romans by Apostle Paul, chapter 15. From verse 1 to 13, we will read alternatively. I'm reading in Telugu. Let's all read in your own Bibles, in your languages. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్భాగ్యములను భరించుటకు బద్ధలమై ఉన్నాము. క్షమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలను. 3వ వచనం, క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించెను. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడి ఉన్నవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. 5వ వచనం, మీరేక భావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము. 6వ వచనం, అందరం కలిసి క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితోనొకడు మనసు కలిసిన వాడై ఉండినట్లు ఓర్పునకును ఆదరణకర్తనగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలిగినట్లు మీరును ఒకరినొకరు చేర్చుకొనుడి. నేను చెప్పినదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును,
క్రీస్తు సున్నత గలవారికి పరిచారకుడాయను. 9వ వచనం. అందు విషయమై ఈ హేతువు చేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయదును అని వ్రాయబడి ఉన్నది. మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు, మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయన్ను కొనియాడుదురుగాక అని చెప్పి ఉన్నది. మరియు యెషయా ఇలాగ చెప్పుచున్నాడు, యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల వేలుంటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనుల నిరీక్షణ ఉంచుదురు. కాగా మీరు పరిశుద్ధాత్మ పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొకటకు నిరీక్షణకర్తయగు దేవుడు మీ విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మను నింపునుగాక. అదే చాలమ్మా. అదే ప్రకారము మన వల్ల నిమిత్తమై అపోస్తలుడైన పౌలు రాసిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము మరియు 28, 29, 30, 31, 32, 33 అందరం కలిసి చదువుకుందాం. 1వ వచనం. నేను క్రీస్తును పోలి నడిచి ఉన్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. అలాగే 28 నుంచి 33 వరకు కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెలు తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగవాడు తనకు శిక్షావిధి కలుగటికే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకున్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చి ఉన్నప్పుడు ఒకరి కొరకు ఒకడు కనిపెట్టుకొని ఉండుడి. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించును కాక. ఇక్కడ ఆఖరి వచనంలో 33 ఆఖరి భాగంలో ఒకరి కొరకు ఒకడు కనిపెట్టుకొని యుండుడి. ఈ రోమీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయంలో కొన్ని తలంపులు. మొదటిది 3వ వచనము మొదటి భాగం నేను చదువుతున్నాను. ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్, ఫర్ ఈవెన్ క్రైస్ట్ ప్లీజ్ నాట్ హిమ్సెల్ఫ్. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని. మొదటి వచనంలో మధ్య భాగంలో కాగా, మొదటి నుంచి చదువుతున్న మధ్య భాగం వరకు, కాగా బలవంతులమైన మనము మనలనే మనము సంతోషపరచుకొనక. 2 వచనాలు. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు, మనలను మనమే సంతోషపరచుకొనక. 1 కొరింథీ 11:33 ఆఖరి వచనంలో ఆఖరి భాగంలో ఏముంది? ఒకరి కొరకు ఒకడు కనిపెట్టుకొని యుండుడి. 1 కొరింథీ ఒకరి కొరకు ఒకడు కనిపెట్టుకొని యుండుడి. మనం చేసేది ఫస్ట్ ఏంటి? మనలను మనము సంతోషపరచుకుంటాం. క్రీస్తు ఇప్పుడే వాక్యంలో విన్నాం మనం, ఆయన సమస్తము దేవుడు ఏం చేశాడంట? మన కొరకు తానే దిగి వచ్చి కుమారునిగా తన్ను తాను సంతోషపెట్టుకోకుండా, పరలోకంలో ఆయనకి ఏం తక్కువ? వాట్ ఈస్ దట్ హీ ల్యాక్ ఇన్ ద హెవెన్? ఆదాము అవ్వలను ఆయన సృష్టించాడు, సర్వలోకాన్ని ఆయన సృష్టించాడు. ఒక మాట ద్వారా ప్రతిదీ కలుగునుగాక కలుగునుగాక కలుగునుగాక. మనిషి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన తన త్రిత్వంతో మాట్లాడుకున్నాడు. దేవుడేంటి ఆయనలో ఆయనతో మాట్లాడుకోవడం? ఆయన ఆత్మతో, ఆయన కుమారునితో, ఆయనతో మన స్వరూపములో దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు.
ఆయనకి ఏం అవసరం? ఆదాము హవ్వ తప్పు చేసినప్పుడు వాళ్ళని తీసేయచ్చు. సింపుల్ ఇట్ ఈస్. యు మేడ్ ఎ మిస్టేక్, యు ఆర్ గాన్. ఎందుకు అంటే ఆజ్ఞాతిక్రమము పాపము, పాపము వలన వచ్చు జీతము మరణము. నువ్వు మరణానికి పాత్రుడు. ఇంకొకరిని సృష్టించవచ్చు. అంత కష్టపడి సృష్టించినదంతా ఆయన తన్ను తాను సంతోషపరచుకొనలేదు. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను. ఆయన నిందించినారు అక్కడ. ఆదాము హవ్వలు. కుమారుడు, ఆయన సొంత కుమారుడిగా సృష్టించాడు ఆదాముని. సాటి ఆయన సహాయం ఇచ్చాడు. ఒక పని చెప్పాడు, ఇది చేయొద్దు అని. ఓకే, అంత దూరం మనం వెళ్ళట్లేదు. బట్ వారు నిందిస్తే వారు నింద ఆయన మీద వేసుకున్నాడు. మీకు అర్థమవుతుందా? వారి నింద ఆయన తన మీద వేసుకొని తన్ను తాను సంతోషపరచుకొనకుండా ఈ భూలోకానికి వారి సంతతిని తన మాట వ్యర్థం కాకుండా ఉండడానికి ఆయన దిగి వచ్చాడు. మనమైతే ఇక్కడ ఏం చేస్తున్నాం? పౌలు గుర్తు చేస్తున్నాడు రోమీయులకి. రోమాలో ఉన్నవారు ఎవరిని చూడలే, యేసు ప్రభువుని చూడలే. ఆయన మాట విన్నారు, చెదిరిపోయి వచ్చినారు, అక్కడ రక్షింపబడ్డారు. వారికి ఎవ్వరూ లేరు. వారి కొరకు ఎంతో గొప్ప మాటలు రాసినాడు పౌలు కదా. రోమా పత్రిక, హీబ్రీ పత్రిక, ఎఫ్ఎస్సి పత్రిక నాకు ఎంతో ఇష్టమైనవి. ఎన్నిసార్లు చదివినా యూ విల్ గెట్ ఎ న్యూ మీనింగ్, న్యూ వే, న్యూ థాట్. మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు మనం సిద్ధంగా ఉన్నావా? ఇప్పుడు ఇందాకే చెప్పినాడు, మా అమ్మ నాయనల గురించి మాట్లాడుతున్నా, నేను ఎవ్వరి గురించి చెప్పట్లేదు బ్రదర్ అరుణ్. కోపం వస్తే నేను ఏం చేస్తానో తెలియదు. సో మెనీ టైమ్స్, ఎన్నిసార్లు మనం ఏం చేస్తున్నాం? మనం క్రీస్తు ఏం చేస్తున్నాడు? ఆయన సంతోషపరచుకోకుండా ఆయన దిగి వచ్చి నీ కొరకు నా కొరకు ఏం చేస్తున్నాడంట? వర్స్ 4, ఏలయనగా ఓర్పు వలనను లేఖనమున వలనని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవి మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. ఇప్పుడే ఇందాకే చదువుకున్నాం మనం కదా. వారు ప్రవక్తలు గొప్పవారు, యేసు ప్రభు చెప్పారు, మీ కొరకు రాసి ఉన్నాయి. వాళ్ళు కనలేదు, వినలేదు, వాళ్ళకి తెలియలేదు. దేవుడు చెప్పాడు, thus saith the Lord, write down, they wrote. I doubt how many of them know what they are writing, because దేవుడు చెప్తున్నాడు అంతే. వీరేంటి? దేవుని యొక్క నోటి బూర. మనకు ఏమున్నది ఇక్కడ? మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నది. ఆ బోధ కలుగు నిమిత్తం అనే మాట మనం తీసేస్తాం. ఎందుకంటే అది చూస్తే మనల్ని మనం సంతోషపరచుకోవడానికి, ఇతరులను సంతోషపరచుకోవడానికి చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నది. రెండవ మాట చూద్దాము. 2 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం. 2 తిమోతి 16-17. దైవజనుడు సన్నిధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు
దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఏం చేస్తుందంట? ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఒక్కటైనా మనం వింటామా? వీటిని మనం వింటే మనల్ని మనం సంతోషపరచుకొనలేము. బైబిల్ ఏం చెప్తుంది? నిన్ను నీవు సంతోషపరచుకొనక క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనక. ఐఎమ్ ట్రయింగ్ టు జస్ట్ గివ్ మీ అ థాట్. ఐఎమ్ ట్రయింగ్ టు ఆస్కింగ్ గాడ్ ఇన్సైడ్, లార్డ్ వాట్ షుడ్ ఐ సే నెక్స్ట్ వర్డ్? ఉపదేశించుటకు, ఖండించుటకు అది తీసేస్తాం. ఇక్కడ రోమియోల్లో బోధ కలుగు నిమిత్తము ఆ బోధ తీసేస్తాం. మనం ఎన్నో ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి, ఇంట్లో చదువుతూ ఉంటాం. అరే దాంట్లో ఉండదు, ఏమింది అంటే నా దాంట్లో లేదంటాం కదా. ఎక్కడన్నా చూసారా మీరు? ఒక దాంట్లో ఉంటుంది, ఇంకొక దాంట్లో ఉంటే అది ఉండదు. దానికి ఏదో వేరేది చెప్తారు. మనం కూడా అంతే. బోధ కలుగు నిమిత్తము తీసేస్తాం, మనకు నిమిత్తము రాయబడి ఉన్నది. ఉపదేశించుటకు బాగానే ఉంటుంది, చెప్తున్నాడు, ఏదో చెప్పుకుంటాడు పోతాడు. ఖండించుటకు తీసేస్తాం పక్కకి. ఒక్క మాట అంటే ఎంత కోపం కదా. దేవుని బిడ్డలం మనం. దేవుడు మనల్ని శిక్షిస్తాడు, మనల్ని కోప్పడతాడు, మనల్ని కాపాడుతాడు, మనకు బోధ కలిగిస్తాడు, ఉపదేశిస్తాడు. తప్పు దిద్దుటకు ఇంకా భయంకరమైంది. తప్పు దిద్దినావంటే నీ కథ నాకు తెలియదా? ఎమ్మ నువ్వు ఎన్ని చేసినావరా, నువ్వురా నాకు మాట్లాడేదంటాం. నువ్వు చూసుకో, నువ్వెవడవో చూసుకో, నువ్వు ఎలాగున్నావో చూసుకో, నీ సంగతి నాకు తెలియదా, నువ్వేంటి నాకు చెప్పేది, గురువింద గింజవు నువ్వు, ఎర్రగా ఉన్నావు అనుకున్నా ఆ నలుపు సంగతి చూసుకో నీ సంగతి అంటాం. ఎందుకు అంటే అవి క్రీస్తు తన్ను తాను సంతోషపరచుకొనక మన కొరకు దిగి వచ్చాడు. ఎందుకు దిగి వచ్చాడు? మనల్ని రక్షించడానికి. రక్షించిన వాడు, మనల్ని కన్నవాడు, మనల్ని పెంచడానికి ఏం చేయాలి? బాలుడు చిన్నతనంగా ఉన్నప్పుడు ఏం చేయమన్నాడు దేవుడు? ఎలా నడవాలా, దేంతో నడిపించాలన్నాడు? బెత్తము. బెత్తం అంటే ఏంటి? ఉపదేశించడం, ఖండించడం, తప్పుదిద్దడం. మనమందరము దేవుని పిల్లలము కామా? దేవుడు మనల్ని తప్పుదిద్దకూడదా? దేవుడు మనల్ని ఖండించకూడదా? నీలో ఏముందని దేవునికి ఎదురు తిరుగుతావు నువ్వు? ఒక బ్రదర్ నిన్న ఒక మాట అంటే, ఒక వాక్యం చూపించి నువ్వు ఇలా చేస్తున్నావు తప్పు బ్రదరు, అలా చేయకూడదు. ఒక సిస్టర్ని ఎలాగంటే, దిస్ ఇస్ నాట్ ద అకార్డింగ్ టు ద బైబుల్, వాక్యానుసారము కానిది. ఎందుకు అంటే మనలను మనము సంతోషపరచుకోవాలా, మనకు ముఖ్యమైనది అది. అందరం సంతోషంగా ఉండాలి. అది తప్పు చేసినా పర్వాలేదు, నువ్వు కాదు చేయాల్సింది, దేవుడు చేయాలి. అది దేవుడు చేస్తున్నాడు. గాడ్ ఈస్ డూయింగ్. ఆయన తను తాను సంతోషపరచుకొనక నీ కొరకు నా కొరకు ఏం చేశాడు? మన నిందలు ఆయన మీద పెట్టుకొని మనకు బోధ కలిగే నిమిత్తము తన ప్రవక్తల ద్వారా రాయించబడి ఈ వాక్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించినాడు. ఆ వాక్యాన్ని విశదపరచుటకు దేవుడు ఒక మనిషిని, అపోస్తలుడైన పౌలుని ఎన్నుకున్నాడు. ఎవరి కొరకు? సున్నతి లేని అన్యజనులమైన దేవతా విగ్రహాలను పూజించేవారమైనటువంటి మనము, పాపిష్టులమైన మనము, గొప్ప పాపము చేసిన మనల్ని దేవుడు తన దగ్గరికి తీసుకురావడానికి ఈ మాటలు రాయించాడు. ఈ మాటలు చెప్తే ఎంతో కోపం. అలాగ అనకూడదు. ఎందుకు అనకూడదు?
ఎందుకు అనకూడదు అంటే ఇంకోటి మాట ఉన్నది. 2 తిమోతి 3వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. మనకు హింసొద్దు. మనకేం కావాలా? మనము సంతోషంగా ఉండాలి. పౌలు అంటున్నాడు ఇక్కడ, బలవంతులమైన మనము. ఐ జస్ట్ కేమ్, మీకు అందరికీ తెలుసు, ఇండియా నుంచి ఆగస్టులో. $1 equal to $87, 87 rupees. I was so happy. Because everywhere I go, నా దగ్గర ఉన్నది కొంత డాలర్సే. But God has multiplied it. And God blessed me. కానీ మనం ఏం చేస్తున్నాం? మనల్ని మనము సంతోషపరచుకుంటున్నాం. ఎవరి కొరకు మనము సంతోషపరచుకోకుండా మనము ఎవరిని సంతోషపరచాలంట? బలహీనుల దౌర్బల్యములను భరించుటకు. ఎలాగ భరించాలి? క్రీస్తు కూడా 3వ వచనం, తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడినట్లు ఆయనకు సంభవించెను. ఆయన మన నిందలు ఆయన మీద వేసుకొని సంతోషంగా ఉండేటోడు దుఃఖాక్రాంతుడైనాడు, దెబ్బలు తిన్నాడు, ఉమ్మి వేయబడ్డాడు, ముఖం మీద ముసుగేసి కొట్టి అరచేతులతో కొట్టి నిన్ను కొట్టిన వాడెవరో చెప్పమన్నాడు. ఒక చిన్న మాట అంటే మనం ఎంతో ఇదైపోతాం. God is saying, let us do today. When you come to the table, ఎందుకు ఇవన్నీ అంటే 5-6 అందరం కలిసి చదువుకుందామా? రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 5-6 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవము. చదువుకుందామా? ఎవరు నాకు వినబడట్లేదు, మీరు చదవండి, నేను గమ్మునుంటా. ఆఖరి వచనం ఏంటది? దేవుడు మీకు అనుగ్రహించి. ఈ మాట ఎందుకు రాయబడింది అక్కడ? మనకు లేదు. ఎప్పుడన్నా గమనించారా? ఈరోజు చాలా బ్యూటిఫుల్ గా బ్రదర్ అరుణ్ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఒక్కొక్క మాట. అవెంజర్, నీ కొరకు హీ అవెంజర్స్ ఫర్ యూ. అదే ఇక్కడ ఇవన్నీ మనకు కావాలి అంటే ఏం కావాలి? అది ఏకభావము గలవారై ఏకగ్రీవముగా. మనలో ఏకభావం ఉందా? మనం ఏకగ్రీవంగా ఉన్నామా? ఆర్ యు వన్ ఇన్ ద క్రైస్ట్ యాజ్ అ చర్చ్? డూ యూ హ్యావ్ అ వన్నెస్? డూ యూ హ్యావ్ అ పీస్? డజంట్ మ్యాటర్. డోంట్ వరీ. టుడే ఇస్ ద డే. మనల్ని మనము సంతోషపరచుకోనకుండా, క్రీస్తు తాను కూడా తను సంతోషపరచకుండా మన నిందలు ఆయన మీద వేసుకోవడానికి వచ్చి మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడిన ఆ యొక్క వాక్యం మనకేం కావాలని ఆయన కోరికంట? ఏకగ్రీవంగా ఉండాలి, ఏక భావం కలిగి ఉండాలి. వాట్ ఇస్ ఇట్ ఇన్ ఇంగ్లీష్? ఐల్ రీడ్ ఇట్ నౌ. ద గాడ్ ఆఫ్ పేషెన్స్. అబ్బా, ఇంకా చాలా గొప్ప మాట ఇది. గాడ్ ఆఫ్ పేషెన్స్ and consolation against you, to the like-minded toward one another according to the Christ. ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము మనం ఏం చేయాలంట? క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో ఒకడు. ఆ ముందు మాటలు తీసేస్తాం. ఏం మాటలు తీసేస్తాం మనం? చెప్పండి ఎవరైనా. ఇక్కడ రాసింది తెలుగులో 6వ వచనము మొదటి భాగం. ఎవరు మాట్లాడట్లేదు? ఇష్టం లేదా? క్రీస్తు యేసు చిత్త ప్రకారం చేయమండి మనం.
అది చేయకుండా ఏం చేస్తాం మనం? ఒకరితో ఒకడు మనసుగా, అది ముఖ్యం. మన మనసు ఎలాగుంటుంది? మన మనసుతోనే ఉంటుంది. మన మనసు అంటే నాకు నువ్వు ఇష్టం, ఈ సిస్టర్ ఇష్టం, ఈ బ్రదర్ ఇష్టం, ఆ బ్రదర్ ఇష్టం. ఈజ్ ఇట్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్? మనలను సంతోషపరచుకొనకుండా, ఎందుకు మన బలవంతులమైన మనలను సంతోషపరచుకొనకుండా బలహీనుల దౌర్బల్యములను భరించడానికి యేసుక్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనకుండా వారి నిందలు ఆయన మీద మోపబడనన్ను రాయబడి ఉన్న ప్రకారము అవన్నీ తాను భరించి తీసుకొచ్చిన ప్రకారము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనినొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు. అంటే దీని అర్థం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? ఈ వచనము అర్థం లేదని అర్థం. నీకు ఇలాగూ కలుగును గాక అంటే అర్థం ఏంటి? మాట్లాడండి, పర్వాలేదు. మనకు లేదని ఉంటే ఎందుకు చెప్తాము కదా? ఒకరితో ఒకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు. ఎవరంటే ఈ మాటలు చెప్పేది? ఓర్పునకు ఆదరణకును కర్తయగు దేవుడు. దేవుడు ఎటువంటి వాడో? నీకు నాకు ఉన్న దేవుడు తన్ను తాను సంతోషపరచుకొనకుండా దిగివచ్చి మన నిందలను ఆయన మీద మోసుకున్న దేవుడు. ఎటువంటి దేవుడు ఆయన? ఓర్పు గలవాడు. ఓర్పు మనకు అస్సలు లేదు, నాకు అస్సలు లేదు. ఓర్పు, పేషెన్స్ అంటే తెలియదు మనకు. నాకు పేషెన్స్ ఉన్నది కానీ దాని ముందు అయ్యం ఉంటుంది. అంటే ఏంటి? ఇంపేషెన్స్ కదా. ఇంపేషెన్స్ గలవాడను నేను. చెప్పగలరా మీరు? ఆదరణ అంటే అసలు తెలియదు నాకు. ఎవరినన్నా ఆదరించావాను? ఐ నో పాల్ హ్యాస్ దట్. బ్రదర్ పాల్, మన ఎల్డర్, 2009 నుంచి చూస్తున్నా నేను పాల్ని. హీ హ్యాస్ దట్ హ్యాబిట్. ఎవరిని ఆదరిస్తున్నావు నువ్వు? నీకు ఓర్పు లేదు, ఆదరణ లేదు, ఒకరితో ఒకడు కలుసుకునే మనసు లేదు. ఇవన్నీ ఎలాగుండాలని దేవుడు నిన్ను కోరుతున్నాడు? క్రీస్తు యేసు చిత్త ప్రకారము. ఆ మొదటి మాట లేకుండా అన్ని ఉన్నాయి మన దగ్గర. ఎందుకంటే వీఆర్ వరల్డ్లీ, కార్నల్. దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఈరోజు మనకు సంఘానికి, మనకు, నీకు, నాకు దేవుడు క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకడు మనసు గలవారై ఉండినట్లు, ఓర్పునకు ఓర్పు గలవారై ఉండినట్లు, ఆదరణకు ఆదరణ గలవారై ఉండుటకు అటువంటి దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తున్నాడు, రమ్మంటున్నాడు. మనకు అది కావాలంటే మనం ఏం చేయాలండి? లేదు కాబట్టి ఏం చేయాలి? మనం దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవునితో సహవాసము ఈరోజు ఎక్కడున్నది? మనకి మన మధ్యలో ఉన్నది. ఆయన తన శరీరాన్ని, తన రక్తాన్ని మనకు ఒక నిబంధనగా ఇచ్చిపోయినాడు, మన మధ్యలో పెట్టినాడు. ఆ మాట చదువుతాం రండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8 సార్లు చదువుకున్నాం కదా మనం ఈ మాట. ఏంటది? నేను చదువుతా. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి. 25, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడి. దేనిని చేయాలి? 24, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విడిచి ఇది మీ కొరకైన నా శరీరము. ఆయన శరీరము ఆయన నీకు నాకు ఒక రొట్టె రూపంలో, సాదృశ్య రూపకంగా ఈ బల్లలో ఉంచినాడు.
తన రక్తానికి సాదృశ్య రూపంగా ద్రాక్షారసాన్ని ఉంచినాడు. మనం దాన్ని ఏం చేయాలి అంటే ఈ మధ్యాహ్న కాలంలో, దేవా నీ చిత్త ప్రకారము ఒకరితో ఒకడు ఓర్పు కలిగి ఉండడానికి, ఆదరణ కలిగి ఉండడానికి, ఏక మనసు కలిగి ఉండడానికి, ఏకగ్రీవంగా ఉండడానికి, ఏకభావంగా ఉండడానికి, బలవంతుడనైన నన్ను నేను సంతోషపరచుకొనకుండా భక్తిహీనులైన నా సహోదరుల దౌర్బల్యాన్ని నేను కూడా భరించడానికి, నీవు ఎలాగైతే నిన్ను నీవు సంతోషపరచుకోకుండా నా కొరకు దిగి వచ్చి నా నిందలను నీ మీద వేసుకొని ప్రభువా, నువ్వు ఇచ్చిన యొక్క వాగ్దానం మరొకసారి నాకు గుర్తు చేస్తున్నావు ప్రభువా. ఇందుకు నేను అర్హుడను కాను, కానీ నీ వాక్యం చెప్తుంది నీవు నాకు అనుగ్రహించుతున్నావని. దేవుడు మీకు అనుగ్రహించునుగాక అని ఉన్నది. అది అనుగ్రహించాలంటే, మనకు అది పడాలి అంటే, మన దగ్గరికి రావాలి అంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? ఆయన రక్తం మనల్ని కడుగుతుంది, ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయును. ఆయన శరీరం మనకేమిస్తుంది? శక్తి, బలము, దుష్టుని ఎదిరించడానికి గొప్ప అవకాశం ఇస్తుంది. దుష్టుని ఎదిరించాలంటే ఒక మాట గుర్తుకొచ్చింది, అందరికి తెలిసింది. మరొకసారి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీ 6 ఆ శక్తి గురించి రాస్తుంటాడు కదా. 10 నుంచి 18 వరకు కొన్ని మాటలు చదువుకుందాం. 10వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి. రోమీయులకు రాసిన పత్రిక 15వ వచనము అధ్యాయం మొదట్లో ఏమున్నది? మనము బలవంతులమై ఉన్నట్లు. బలవంతులమైన మనం ఇక్కడ ఏముండాలి? బలవంతులుగా ఉండాలి. బలవంతుడు ఏం చేస్తాడు? అపవాది తంత్రాలను ఎదిరిస్తాడు. దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకుంటాడు. ఎందువలన అంటే 13వ వచనం, ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు. ఆపద్దినమందు వారిని ఎదిరించడానికి ఏం కావాలండి? వారిని ఎదిరించాలి అంటే మనకి ఏం కావాలి? ముఖ్యంగా నేను మిక్సింగ్ క్రీస్తు యేసు యొక్క చిత్త ప్రకారము ఒకరితో ఒకడు మనసు గలవాడై ఉండాలి. నెంబర్ 1. ఏకగ్రీవము గలవాడవై ఉండాలి. నువ్వు ఏక మనస్సు గలవాడవై ఉండాలి. అప్పుడు నువ్వు బలవంతుడు. అప్పుడు నువ్వేం చేయగలవు? నీ యొక్క సహోదరుని, నీ యొక్క సహోదరి యొక్క దౌర్బల్యాన్ని నువ్వు భరించగలవు. యేసుక్రీస్తు ప్రభు చేసింది అదే. బలవంతుడైన ఆయన, సర్వశక్తిమంతుడైన ఆయన తను తాను సంతోషపరచుకోకుండా, ఆదామవని నిర్మూలన చేసేయకుండా, వేరే వాళ్ళని తీసుకురాకుండా, వారి కొరకు ఎన్నోసార్లు బైబిల్లో రాయబడింది. ముఖ్యంగా ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు చాలా బాధపడ్డాడు. ఎంతవరకు బాధపడ్డాడంటే ఇంకా తీసేసినాడు మొత్తం అంతా. మొత్తం సృష్టి తీసేసినాడు, కానీ ఆయన నిర్మించిన ఆయన రూపాన్ని తీయలేదండి. గుర్తుపెట్టుకోండి. మనల్ని ఆయన కనుకరిస్తున్నాడు. మనల్ని ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎందుకు అంటే ఆయన వాక్యం ద్వారా మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నది. మనల్ని తప్పు దిద్దడానికి, ఖండించడానికి, మనకు నేర్పించడానికి, మనకు వాక్యంతో స్నానం చేయించడానికి, వాక్యంతో మనల్ని ఎదగడానికి అనేక సేవకుల్ని, అనేక బోధకుల్ని, సంఘంలో పెద్దల్ని మనకు అనుగ్రహించినాడు. అందువల్లనే మనము బలవంతులమైన మనం ఏం చేయాలండి? ఆపద్దినమందు, వర్స్ 13 of Ephesians 6, ఆపద్దినమందు వారిని, ఎవరిని? ఆ యొక్క పరలోకంలో, ఆ పరలోకం అంటే ఈ యొక్క అంధకార శక్తులతో ఎదిరించడానికి సర్వాంగ కవచము
ధరించుకోవాలా. మీ నడుముకు సత్యమను దట్టి, నీతి అను మైమరవు, సిద్ధ మనస్సును జోడు, విశ్వాసమను డాలు, రక్షణ అను శిరస్రాణము, దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గము. ఇవన్నీ చేయాలంటే మనం ఏమై ఉండాలి? 18లో ఒక మాట ఉన్నది, మెలకువగా ఉండుడి. మనం మెలకువగా ఉండాలి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మెలకువగా ఉంటున్నామా? మెలకువగా ఉంటే మనకేముంటుంది? దేవుని యొక్క రక్షణ ఉంటుంది, ఆయన యొక్క బలం ఉంటుంది. అది లేదు కాబట్టి మనకు పౌలు అంటున్నాడు, దేవుడు మీకు ఈ ఓర్పు, ఆదరణ, ఏకగ్రీవము, ఏక మనస్సు దేవుడు మీకు అంగీకరిస్తాడు, మీకు ఇస్తాడు. అది రావాలి అంటే మనం దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి రావాలంటే ఒక చిన్న మాట, మనలను మనము పరీక్షించుకోవాలి. మనం ఎప్పుడు మనల్ని మనం పరీక్షించుకోము. అబద్ధం ఆడకుండా చెప్పండి. మనము అంటాం, మనము 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 ఇందాకే చూసాము. నేను 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 అని. దావీదు నేను అన్నాడు, యెహోషువ నేను అన్నాడు, మోషే నేను అన్నాడు, ప్రవక్తలందరూ నేను అన్నారు. మనమైతే మనము అంటాం. కదా? ఈరోజు నేను అందామా? క్రీస్తు యేసు చిత్త ప్రకారంలో ఉందామా? ఆయనతో కలిసి ఏకగ్రీవముగా ఉందామా? ఏక భావముగా ఉందామా? ఒకరితో ఒకరు ఆదరణ కలిగి ఉందామా? ఒకరితో ఒకరు పేషెన్స్, ఓర్పు కలిగి ఉందామా? రండి ఆ మాట చూద్దాం మరొకసారి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు, నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతో సమాధానముతో మిమ్మును నింపునుగాక. ఈ 13 వచనాల్లో 2 సార్లు దేవుని ఆశీర్వాదము దేవుడు మనకు ఈ సంఘానికి అనుగ్రహిస్తున్నాడు. ఆయన కోరిక ఏంటి అంటే, మనము యేసుక్రీస్తు చిత్త ప్రకారము 6వ వచనంలో ఒక్కరినొకడు మనసు కలిసిన వారే ఉండేటట్లు, ఓర్పు కలిగి ఉండేటట్లు, ఆదరణ కలిగి ఉండేటట్లు. ఎందుకంటే ఆదరణకర్తే నీకు నాకు అటువంటి మనసు అనుగ్రహించాలని కోరుతున్నాడు. అటువంటి మనస్సు నాకు లేదు, నీకు లేదు, మనకు లేదు. మనం ఉందని అనుకుంటుంటే తప్పు. రండి దేవుని దగ్గరికి వెళ్దాం. లెట్ us ప్రూవ్ దట్. మలాకి గ్రంథం అంతా అదే. రండి నన్ను పరిశోధించండి అంటున్నాడు. ప్రూవ్ మీ, ప్రూవ్ మీ. షల్ వి డూ దట్ టుడే? షల్ వి ప్రూవ్ టు గాడ్ దట్ వీ హ్యావ్ ద పేషెన్స్? నిరీక్షణకు ఆ కర్తగు దేవుడు. మనకున్నది ఒక్కటే కదా నిరీక్షణ. నా నిరీక్షణ ఏంటి? ఈరోజు ఇప్పుడు నేను ఇలా చచ్చిపోతే నేను దేవుని దగ్గర ఉంటా. నా విశ్వాసం ఏంటి? నేను ఇలా చచ్చిపోతే ఈరోజు దేవుని దగ్గర ఉంటా. అరండి, ఎవ్వరికి లేదు ప్రపంచంలో ఇంకెవరికి. యేసు క్రీస్తును నమ్మి ఆయన నా పాపముల కొరకు ఈ లోకంలోకి వచ్చినాడు, నా పాపముల కొరకు తాను శిక్ష పొందినాడు, శిలువ మరణం పొందినాడు, సమాధి అయినాడు, మరణించినాడు, తిరిగి లేచినాడు, కనబడినాడు. ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నారు ఈ లోకాల్లో. లోకం పుట్టినప్పటి నుంచి ఎవ్రీబడి టీచ్డ్ వండర్ఫుల్ టీచింగ్స్, బ్యూటిఫుల్ బోధలను గురించి ఇచ్చినారు మనకు. చనిపోయారు. ఎంతో మంది మరణించి తిరిగి లేచినారు ఈ లోకంలో ప్రవక్తల ద్వారా కదా. సమూయేలు శవం పెడితే ఒకటి లేచిపోయాడంట. ఎలీషా ద్వారా, ఏలియా ద్వారా, ప్రవక్తల ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, పేతురు ద్వారా, అపోస్తలుడైన పౌలు ద్వారా వాక్యం చెప్తుంటే ఒక నిద్రపోయాడు, కింద పడ్డాడు, చచ్చిపోయాడు. పౌలు ఏమన్నాడు? భయపడద్దు, ఏడవద్దు. నేను ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే,
All those people who was resurrected from the dead, they're dead. Only Jesus. వారు 2 సార్లు సమాధిలోకి వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభు సమాధి ఈరోజు ఖాళీగా ఉంది. ఆయనే పరమరక్షకుడు, ఆయనే దేవుడు. మత్తయి సువార్త 28 ఆఖరి వచనం, సర్వలోకంకి వెళ్ళి సువార్తను ప్రకటించండి, నేను మీతో కూడా ఉంటాను, సదాకాలం మీతో ఉంటాను అని చనిపోకముందు ఇంకొక మాట చెప్పాడు. ఇది చనిపోయి లేచిన తర్వాత ఈ మాట చెప్పాడు. చనిపోకముందు ఏమన్నాడు? చనిపోకముందు ఒక రోజు ముందు రొట్టెను విరిచి వారికిచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకై విరవబడుచున్న నా శరీరము. బిఫోర్ హీ డైడ్ హీ గేవ్ దిస్. గుర్తుపెట్టుకోండి. శిష్యులకి, మనం ఆయన శిష్యులము. ఎందరైతే ఆయన నామాన్ని అనుగ్రహించినారో, ఆయన నామాంతో నడుస్తున్నారో, ఆయనతో విశ్వాసించారో వారందరికీ దేవుని కుమారులు. మనమందరము ఆయన సహోదరులము, ఆయన శిష్యులము. ఈరోజు ఒక చిన్న మాటతో, ప్రభువా దేవా, ఈ రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13 వచనాల్లో ఏ విషయంతోనూ నాతో మాట్లాడుతున్నావు ప్రభువా? ఏకగ్రీవంతోనా, ఏక మనస్సుతోనా, ఓర్పు కొరక, ఆదరణ కొరక? దేవా, నీ బల్లకు వస్తున్నాను ప్రభువా. ఇందులో నా దగ్గర ఏం లేవు నాయన. నేను నీ దగ్గరకు వస్తున్నా. నన్ను కరుణించు, నన్ను కటాక్షించు. నీ యొక్క వాక్యం చెప్తుంది ప్రభువా, నీవు నా కొరకై విరవబడిన శరీరము. నీ శరీరాన్ని తింటే నాలో నూతన జీవం వస్తుంది. నీ శరీరాన్ని తింటే నాలో నూతన శక్తి వస్తుంది ప్రభువా. నేను నూతనంగా ఉంటాను, నాలో ఆదరణ వస్తుంది, ఏకగ్రీవంగా ఉంటాను, ఏక మనస్సు కలిగి ఉంటాను, సంఘంతో ఉంటాను ప్రభువా. నిన్ను ఆరాధిస్తాను, నిన్ను పూజిస్తాను. నీ రక్తము నాలో ప్రతి పాపాన్ని కడిగేస్తుంది ప్రభువా. నీ రక్తం ద్వారా ఏ తప్పు చేసినా నీ దగ్గరికి రావడానికి నాకు మరోసారి నీ యొక్క శక్తిని అనుగ్రహిస్తున్నావు. ఈ చిన్న మాటలతో, ఈ చిన్న వాక్యాలతో దేవుని దగ్గరికి వెళ్దాం. మే గాడ్ బ్లెస్ దిస్. గాడ్ బ్లెస్ యు ఆల్.